మొన్న 12వ తారీఖున ఉస్మాన్ హాదీ అనేటటువంటి బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు అసలు హసీనాని బయటికి పంపించడానికి జరిగినటువంటి విద్యార్థి ఉద్యమాన్ని పక్కదోవ పట్టించి దాన్ని చివరికి తీవ్రవాద స్థావరం కిందకి మార్చినటువంటి రాక్షసుల్లో ఒకడైనటువంటి ఉస్మాన్ హాదీని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చడం, ఆ పైన వాడు ఆసుపత్రిలో చావడం, ఆ తర్వాత అనేక మంది మీదన దాడులు, భారతీయుల మీదన అట్లా అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఇదంతా చూసాం. అయితే సోమవారం ఉదయం కులానా పట్టణంలోని సికదార్ అనేటటువంటి వాడి ఇంటి దగ్గరనే వాడి మీద కాల్పులు జరిగినాయి. ఈ ఘటనలో సికదార్ తలలోకి తోటా దూసుకెళ్లడంతో ఎడం వైపు తీవ్ర గాయమైంది. వాడి మద్దతుదారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వాడి పరిస్థితి విషమంగా ఉంది. వచ్చేడాది జరిగే ఎన్నికలకు నేషనల్ సిటిజన్ పార్టీ సిద్ధమవుతున్నటువంటి వేళ ఈ ఘటన చోటు చేసుకుంది. భారత వ్యతిరేక వీడు కూడా ఇంకిలాబ్ మోర్చా నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ తర్వాత వీడు కూడా సికదార్ ప్రాంతంలో ఇదే కులానా పట్టణంలో ఉండేటటువంటి వాడు. వీళ్ళందరూ కలిసి అక్కడ ఒక విద్యార్థి పార్టీ కింద నడిపిస్తున్నాం అన్నటువంటి పేరుతో నడుస్తున్నది. ఇప్పుడు యోనస్ గ్రూప్ కావాలని వీళ్ళని చంపేస్తుంది, ఎందుకంటే వీళ్ళలో కాస్త కొంత హానెస్టీ ఉందట, అందుకని చంపేస్తున్నారు అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.